హాయ్ గైస్, దిస్ ఇస్ నందు యాదవ్. ఈరోజు మనం ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లో ఉన్న కండగిరి, ఉదయగిరి అనే రెండు పర్యాటక ప్రాంతాలకైతే మనం ఇక్కడికి వచ్చాం. ఇవి మొత్తం కేవ్స్ అనమాట. అంటే చాలా పురాతన కాలం నాటివి. ఇవి ఇంచుమించు 3000 సంవత్సరాల నాటి గుహలు అనమాట ఇవన్నీ. సో ఇవి ఈ రోజు అయితే నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి మొత్తం చూపిస్తాను. అసలు ఏంటి ఈ ఉదయగిరి చరిత్ర అంటే, ప్రపంచంలో చరిత్రలో మనకి అతిపెద్ద మార్పు ఉదయగిరి కొండల మధ్య జరిగింది. ఈ ప్రాంతంలోనే జరిగింది అనమాట. చాలా హిస్టారిక్ ప్లేస్ ఇది. దీని గురించి ఈరోజు మొత్తం నేను మీకు ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఉదయగిరి కేవ్స్ గురించి చెప్పాలంటే, ఇది ఒక బౌద్ధ తీర్థ స్థలం అనమాట. ప్రపంచ చరిత్రలోనే ఉదయగిరికి ఎంతో ప్రత్యేక స్థానం అయితే ఉంది. మన భారతదేశంలో నిర్మాణ కౌశల్యానికి ఉదయగిరి ఒక చక్కటి ఉదాహరణ చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ తవ్వకాల్లో పెద్ద పెద్ద బౌద్ధ జైన్ల నిర్మాణాలు, ఆశ్రయాలు, స్తూపాలు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. మరియు చాలా పురాతన కాలం నాటివి అనమాట. ఇవి నేను చూసి షాక్ అయ్యాను. ఇక్కడ చాలా ఏళ్ళ నాటివి. ఇక్కడ ఒక గైడ్ ఉంటారు కదా, అతనైతే చెప్పారు ఇవి 3000 సంవత్సరాల క్రిందటివి అని. ఇదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా, రాకూడదని బోర్డు అయితే పెట్టారు. నేను కొంచెం సెక్యూరిటీని మేనేజ్ చేసి ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చాను. ఇది ఉదయగిరి కోట. ఇప్పుడు మనం చూస్తున్నది చరిత్ర మాత్రమే కాదు, ఒక భయంకరమైన రహస్యం కూడా. ఇక్కడ ఒకే దుర్గంలో అనేక సొరంగాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎందుకు ఇలా చెక్కబడ్డాయి, వీటి నుండి ఏమైనా రహస్య మార్గాలు ఉన్నాయా, లేదా నిధులు ఏమైనా తరలించేవారా, నిధులు తరలించేందుకు ఇవి వాడేవారా అనేది ఇప్పుడు కూడా చాలా మందికి అయితే ఒక రహస్యంగానే మిగిలిపోయింది అనమాట. ఈ ఉదయగిరి కోట రహస్యాలన్నింటినీ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో అయితే మొత్తం చూపించబోతున్నాను. ప్రపంచ చరిత్రలో ఉదయగిరికి ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంది. ఈ ఉదయగిరిని సన్ రైజ్ హిల్స్ అని కూడా అంటారు. ఇక్కడ మొత్తం 18 గుహలు ఉంటాయన్నమాట. ఈ 18 గుహల్లో అన్నింటికన్నా పెద్దది రాణి గుహ. ఇది అత్యంత ప్రసిద్ధి చెందిన గుహ అనమాట. దీని నిర్మాణం ఏం అంత అంటే అందంగా ఏం ఉండదు, అయినప్పటికీ దీంట్లో కొన్ని పురాతన అందమైన శిల్పాలు అయితే వీటిలో ఉన్నాయన్నమాట. ఈ గుహ మొత్తం 2 అంతస్తులుగా ఉంటుంది. ప్రతి అంతస్తులో 3 వింగ్స్ ఉంటాయి. ఈ 3 వింగ్స్ లో సెంటర్ వింగ్ పెద్దదిగా ఉంటుంది. క్రింది ఫ్లోర్ లో మధ్య భాగంలో మొత్తం 7 ప్రవేశ ద్వారాలు ఉంటాయి అనమాట. కానీ పై అంతస్తు ఏదైతే ఉందో దానిలో మనకి 9 నిలువు వరుసలు ఉంటాయి. అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ పిక్ లో. నెక్స్ట్ సెంటర్ వింగ్ లో మీద భాగంలో రాజు విజయ యాత్రను వర్ణించే అనేక ఉపశమన చిత్రాలు కనిపిస్తా ఉంటాయి. ఇంకా ఇందులో అనేక ద్వారపాల చిత్రాలు చాలా వరకు మనకి కొంచెం వికృతంగా కనిపిస్తా ఉంటాయి అనమాట. సెంట్రల్ వింగ్ లో కుడి మరియు ఎడమ రెక్కలు కలిపే ప్రాంతంలో అడవి జంతువులు మరియు పండ్లతో నిండిన చెట్లు, చాలా మానవ శిల్పాలు, సంగీత వాయిద్యాలు వాయించే మహిళలు, కోతులు మరియు చాలా ఉల్లాసభరితమైన ఏనుగులు, శిల్పాలు చాలా అయితే ఇక్కడ ఉంటాయి. నేను మీకు వీడియో మొదట్లో చెప్పాను కదా, ప్రపంచ చరిత్రలో అతిపెద్ద మార్పు ఉదయగిరి ప్రాంతంలోనే జరిగిందని. అది ఏంటో కాదు, మనం చదువుకునే ఉంటాం కదా కళింగ యుద్ధం గురించి. క్రీస్తు పూర్వం అశోక్ చక్రవర్తి చేసిన కళింగ యుద్ధం ఇక్కడ జరిగింది. ఆ యుద్ధం పర్యవసానంగానే అశోకుడు తర్వాత కాలంలో అహింసా మార్గాన్ని అనుసరించి బౌద్ధాన్ని ఆచరించి దానిని ఇక్కడ నుంచి భారతదేశం మొత్తం వ్యాపింపజేశాడు. దీని చరిత్ర తెలుసుకోవడానికి పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా ఉదయగిరి మరియు కొండగిరి గుహలను తప్పక చూడవలసిన భారతీయ వారసత్వ జాబితాలో చేర్చింది. ఈ ఉదయగిరి, కొండగిరి 2 ప్రాంతాలు కూడా భారతదేశ పురావస్తు పరిశోధన సంరక్షణలో ఉన్నాయి. ఈ ఉదయగిరి గుహలు క్రీస్తకం 2వ శతాబ్దం నాటివని అక్కడ ఉన్న కొన్ని శిలా శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది. ఇటీవల తవ్వకాల్లో బయటపడ్డ బౌద్ధ ఆరామాలు, స్తూపాలను ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ దొరికిన చాలా శాసనాల్లో ఈ గుహలు కరవేల రాజుల హయాంలో జైన సన్యాసులు నివాస అవసరాల కోసం కొండలను తొలిచి తయారు చేశారని తెలియజేస్తాయి. ఇది నగరానికి చాలా దూరంలో ఉన్నది కనుక ఈ ప్రశాంత ప్రదేశాన్ని బౌద్ధ సన్యాసులు బహుశా ధ్యానం కోసం ఎంచుకొని ఉంటారని చెప్తూ ఉంటారు. మనం ఈ ఉదయగిరి గుహల నుంచి కండగిరి గుహలను చేరుకోవాలంటే పక్కనే 15 నుంచి 20 మీటర్ల దూరంలో ఈ కండగిరి గుహలు అయితే ఉన్నాయి. కొన్ని మెట్ల మీద నుంచి చేరుకోగలిగే ఈ ప్రాంతం మిమ్మల్ని అలా చరిత్రలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్న మొత్తం 15 గుహలు ప్రధానంగా జైన్ సన్యాసులు నివాసం కోసం కట్టారు. 2000 ఏళ్ల వయసున్న ఈ గుహలు గోడల మీద శాసనాలు, శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఆ బ్రహ్మాండమైన కొండపై ఉన్న అందంగా చెక్కిన జైన దేవాలయం 18వ శతాబ్దం నాటి చెందింది. ప్రతి ఏటా జనవరి చివరిలో చాలా మంది సాధువులు ఇక్కడ గుమిగూడి హిందూ పురాణాల నుంచి స్తోత్రాలు చదివి ధ్యానం చేసుకుంటారు. అదే సమయంలో చాలా మంది జనాన్ని ఆకర్షించే సంత కూడా ఇక్కడ జరుగుతుంది.
ఉదయగిరిలో 18 గుహలు ఉంటాయని మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా. ఈ ఖండగిరిలో 15 గుహలు అయితే ఉంటాయి. ఖండగిరిలో ఉన్న ఈ నిర్మాణాలతో పోలిస్తే ఉదయగిరిలో నిర్మాణాలు మరింత ఆకర్షణీయంగా అయితే ఉంటాయి. ఈ నిర్మాణాల్లో అద్భుతమైన వివరాలు మరియు అనేక శాసనాలు, కళ మరియు వాస్తు శిల్పం పట్ల వారి అభిరుచిని వర్ణిస్తాయి. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ గుహల్లో ఒక్కోదానికి ఒక్కో పేర్లు ఉన్నాయి. మీకు ఇదివరకే రాణి గుంప గురించి అయితే వివరించి చెప్పాను. గుంప అంటే ఒడిస్సాలో అంటే స్థానిక భాషలో గుహ అని అర్థం. ఈ గుహల పరిమాణం, ఆకృతి మరియు రూపకల్పన విభిన్నంగా అయితే ఉంటాయి. కొన్ని గుహలకు ఒకే ప్రవేశ ద్వారం ఉంటుంది, మరికొన్ని గుహలకు బహుళ గదులు, స్తంభాలు, బాల్కనీలు, కిటికీలు మరియు వరండాలతో చాలా విశాలంగా అయితే ఉంటాయి. కొన్ని గుహలైతే ఎలాంటి అలంకరణ లేకుండా సాధారణమైన గోడలను కలిగి ఉంటాయి. మరికొన్ని వాటిలో జైన పురాణాలు, చరిత్ర మరియు సాహిత్యం నుండి దృశ్యాలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలు మరియు పెయింటింగ్లు అయితే ఉంటాయి. మనకి ఈ కళాత్మక ప్రభావాలను సృష్టించేందుకు సహజ రాతి నిర్మాణాలను ఉపయోగించడం ఈ గుహల యొక్క అత్యంత ప్రాముఖ్యమైన లక్షణం. ఉదాహరణకు కొన్ని గుహల ప్రవేశ తోరణాలు ఏనుగు తలలు లేదా తామర రేకుల ఆకారంలో ఉంటాయి. కొన్ని గుహల స్తంభాలు చెట్టు కొమ్మలు లేదా వెదురు కాండంలా చెక్కబడి ఉంటాయి. కొన్ని గుహల పైకప్పులు పూల నమూనాలు లేదా రాగగంత నమూనాలతో అలంకరించబడి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్రతిదీ ఒక అద్భుతమనే చెప్పాలి. వందల సంవత్సరాల నాటి ఈ చరిత్ర మనకి కళ్ళకు కట్టినట్టు ఇక్కడ కనిపించడం ఇక్కడ విశేషం అన్నమాట. ప్రతిదీ కూడా శాసనాల ద్వారా మనకి రాసి ఉంచారు. ఇక్కడ మరో అద్భుతమైన గుహ అయితే ఉంది, రండి చూద్దాం అదేంటో. దీనిని గణేష్ గుహ అని అంటారు. ఈ గుహ కూడా మనకి చరిత్రలోకి అలా తీసుకెళ్తుంది. దీనికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. ఖండగిరి గుహలలో ముఖ్యమైన వాటిలో గణేష్ గుహ ఒకటి. ఇక్కడ గుహ ప్రవేశ ద్వారం వద్ద దండలు మోస్తున్న ఏనుగుల యొక్క 2 పెద్ద విగ్రహాలు ఉంటాయి. ఇవి ప్రవేశ ద్వారం వద్ద కాపలాగా ఉపయోగించే శిల్పకళా జంతువులకు మొదటి ఉదాహరణగా చెప్పుకుంటారు. అలాగే ద్వారపాలాలు చెక్కిన బొమ్మలు ప్రవేశ ద్వారం వద్ద కనిపిస్తూ ఉంటాయి. ఈ గుహలోని శిల్పాలు ఉజ్జయిని యువరాణి బసవదత్త, కౌశాంబిరాజు, ఉదయ్తో కలిసి వసంతక సహవాసంలో పారిపోయిన కథనైతే వివరిస్తాయి. ఇప్పుడు ప్రసిద్ధ గుహల్లో ఒకటైన బాగా గుహ అంటే ఇది ఒక పులి గుహ అనమాట. ఇదైతే ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఈ గుహ పులి నోరు వల్ల చెక్కబడిన ప్రవేశ ద్వారం ఒకటి ఉంటుంది. ఇక్కడ పులి గొంతుని ఏర్పరచుకున్న ఒకే కణం ఉంటుంది. ఈ గుహలు అత్యధికంగా ఫోటోలు తీయబడ్డ ప్రదేశాల్లో ఇదొకటి అనమాట. మీకు మొదట్లో ఇదొక బౌద్ధ ఆలయం అని చెప్పాను కదా, ఇదే ఆ బౌద్ధ ఆలయం. ఈ ఆలయం చాలా పురాతనమైనది. రీసెంట్ గా దీన్ని మళ్ళీ పునర్నిర్మించారు. ఈ ఆలయం చాలా ఎత్తులో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి భువనేశ్వర్ సిటీ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఉదయగిరి గుహలకి 4 కిలోమీటర్ల దూరంలో బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి దగ్గరలోనే ఉంటుంది అనమాట. క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. పక్క నుంచి కూడా మనకి వెళ్తా వస్తూ ఉంటాయి ఏరోప్లేన్స్. ఇక్కడికి రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా ఎలా చేరుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. రైలు మార్గం ద్వారా వచ్చేవారు భువనేశ్వర్ రైల్వే స్టేషన్ లో చేరుకుని అక్కడ నుంచి బస్సులో అయితే ఈ ఉదయగిరి గుహలకి చేరుకోవచ్చు. ఇవి ఇంచుమించు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా హైవే పై నుంచి వస్తుంటే మనకి భువనేశ్వర్ కి ముందే అనమాట ఒక లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంటది. అక్కడ అది మనం అడిగేసి కనుక్కొని వెళ్లాల్సి ఉంటది. లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో హైవే పక్క నుంచి మనం ఈ ఉదయగిరి కొండల్ని చేరుకోవచ్చు. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నందు యాదవ్ వ్లాగ్స్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.